అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లల్లో గణితం ఆసక్తిగా ఉండాలంటే, ఆసక్తికరమైన బోధన ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్పుకుంటూ పిల్లల క్లాస్ కనుక చెప్తే ఆసక్తిగా ఉంటుంది. చాలా కార్పొరేట్ స్కూళ్ళ లోపల ఒక తరగతిలో 12 చాప్టర్లు ఉంటే ఆ చాప్టర్లను 2-3 నెలల్లోనే సిలబస్ పూర్తి చేస్తారు. అట్లా పూర్తి చేయడం వల్ల పిల్లలకు చాలా లాస్ అవుతుంది. మార్కులు రావచ్చు, ర్యాంకులు రావచ్చు, కానీ పట్టు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఒక్కొక్క చాప్టర్లో ఒక చాప్టర్ చెప్పాలంటే కొన్ని పీరియడ్స్ నిర్దేశించబడ్డాయి. అవసరమైతే ఇంకా 2-3 పీరియడ్లు ఎక్కువ తీసుకొని చెప్పాలి. లెక్కలు చెప్పేటప్పుడు లెక్కలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తే ఎఫెక్ట్గా ఉంటుంది. క్లాస్ చాలా చక్కగా ఉంటుంది, పిల్లవాడికి అర్థమవుతుంది. చూడండి, 2 అంకెల సంఖ్యలలో మ్యాథమెటిక్స్ లోపల 5×5 = 25, 2×4 = 8, క్రాస్ మల్టిప్లికేషన్ 5×2 = 10, 5×4 = 20. ఈ రెండింటిని యాడ్ చేస్తే 30 అవుతుంది. 5, 7, 11. నెక్స్ట్ 4×6 = 24, 5×6 = 30, క్రాస్ మల్టిప్లికేషన్ 6×5 = 30, 4×6 = 24, 54. 4, 6, 5, 3. ఈ విధంగా మనం చేస్తే పిల్లలకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా చక్కగా పిల్లలు వింటూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, పదకొండో ఎక్కం 435 × 11, 436 × 11. దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. చూడండి, 5 ఒకట్ల 5, 4 ఒకట్ల 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 8. ఈ రెండింటిని యాడ్ చేస్తే 7, అంటే 78. ఇప్పుడు 6 ఒకట్ల 6, 4 ఒకట్ల 4. ఈ రెండింటిని ఇది యాడ్ చేస్తే 9 అవుతుంది. ఇది యాడ్ చేస్తే 7 అవుతుంది, 79. ఈ విధంగా ఈజీగా పిల్లవాడికి 11వ ఎక్కం లోపల 3 అంకెల సంఖ్యను గుణించడం చాలా ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, 507, 604. ఇది మధ్యలో 0 ఉంది. మధ్యలో 0 ఉన్న వాటిని ఎట్లా చేయాలో చూడండి. 4 × 7 = 28, 5×6 = 30, 5×6 = 30. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 6 × 42, 4×5 = 20, అంటే 62. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 62. ఈ విధంగా మనము 0 ఉన్న మ్యాథమెటిక్స్ వాటికి చెప్పవచ్చు. ఈ విధంగా పిల్లల లోపల గణితం మీద ఆసక్తి కలిగేదానికి కొన్ని టిప్స్ చెప్పుకుంటూ లెక్కలు కనుక చెప్తే వాళ్ళు చాలా ఆసక్తిగా వింటారు. తర్వాత క్లాస్లో డిస్టర్బెన్స్ కాకుండా పిల్లలకు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. టీచర్కి కూడా మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.